ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి సుధారమ్య గారు, రమాదేవి గారు అండ్ షన్ను నందు ఆర్ అండి. వీళ్ళ ముగ్గురు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్. అండ్ ఈ వీడియో గివ్ అవే క్వశ్చన్స్ కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో యాజ్ యూజువల్ 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అండ్ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారన్నమాట, ఈ ఎగ్జిబిషన్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ ఇంకేమైనా ఉంటే కూడా చూపించండి. అండ్ ఇలాంటి జార్స్, ఇలా మొక్కలు పెట్టుకునేవి ఇలాంటివి కూడా ఉన్నాయా, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకంటే అప్పుడు ఇంత డీటెయిల్డ్గా ఇవి నేను చూపించలేదు కాబట్టి, కొంచెం డెకార్ ఐటమ్స్ లాగా. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మ్యాక్సిమం లాస్ట్ అంటే ప్రీవియస్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ వీడియో అండ్ ఈ ఎగ్జిబిషన్ వీడియో మీరు కంపేర్ చేసుకుంటే 80-90% ఆల్మోస్ట్ నేను కవర్ చేశానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఆ వీడియోలో చెప్పినట్టే మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. ఎక్కడైతే 1000కి 3, 1000కి 2 ఇలా ఫిక్స్డ్ ఐటమ్స్ పెట్టారో అక్కడ తప్ప మిగిలిన అన్ని చోట్ల మీరు బార్గెయిన్ చేయొచ్చు. సింపుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మాకు ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, గోల్డ్ అండ్ సిల్వర్వి ఆల్మోస్ట్ 100, 150, 120 అలా చెప్తే మేము 50 రూపీస్కి బార్గెయిన్ చేసి తీసుకున్నాము. 50 అట్ మ్యాక్స్ 60. సో చెప్పిన ప్రైస్కి. అండ్ ఇక్కడ మీరు చూసిన పింక్ కూడా నేను తీసుకున్నానండి. 250 చెప్పినట్టున్నారు, నేను బార్గెయిన్ చేసి ఫైనల్గా 160కి తీసుకున్నాను. సో ఇలాగా ఆల్మోస్ట్ ఈవెన్ ఇలా క్లచ్ కానీ క్లిప్స్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ బార్గెయిన్ చేసి తీసుకున్నాము. అండ్ మంచి డెకార్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఫిక్స్డ్ లేనివన్నీ కూడా బార్గెయిన్ చేయొచ్చు అన్నమాట. సో ఎవరు కూడా అది మిస్ చేసుకోకండి. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దీనికి సంబంధించిన ప్రీవియస్ బిగ్గెస్ట్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ వీడియో అని చెప్పాను కదా, ఆ వీడియోలో అఫ్కోర్స్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను మెన్షన్ చేసినట్టున్నాను. ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పి 1000కి ఇన్ని అని ఒక నెంబర్ మెన్షన్ చేశాను. అవి నేను 1-2 నెంబర్స్ దాకా డిఫరెంట్ నెంబర్స్ మెన్షన్ చేశాను. బట్ 1000కి ఎన్ని కుర్తాస్ ఆర్ కుర్తీస్ అని చెప్పాను, అది నాకు మెన్షన్ చేయండి. ఈ వీడియో ఆర్ ప్రీవియస్ వీడియో 2 వీడియోల్లో కూడా నేను మెన్షన్ చేశాను. మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. 1000కి ఎన్ని కుర్తీస్ ఆర్ కుర్తాస్. ఓకే, ఇది నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఎగ్జిబిషను ఇంకా బాగా ఎక్స్పాండ్ చేశారన్నమాట. అంటే ఇంకొంచెం న్యూ ఐటమ్స్, న్యూ కలెక్షన్స్ కూడా వచ్చాయి, నాకు చూస్తుంటే అర్థమైపోయింది. అండ్ ఇంకొక 2-3 డేస్లో ఇంకా న్యూ కలెక్షన్స్ రాబోతున్నాయట. ఎందుకంటే మేము కొన్ని అడిగాము, వెరైటీస్ కానీ డిజైన్స్ కానీ. సో నెక్స్ట్ 2-3 డేస్ అంటే మోస్ట్లీ సండే ఆర్ మండేకి వస్తాయి అని చెప్పారు. సో ఎవరైనా ప్లాన్ చేయాలంటే చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఎగ్జిబిషన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ మే వరకు ఉంటుంది. ఇప్పటికైతే ప్లాన్ వాళ్ళకి 30th మే వరకు ఉంచాలి అని చెప్పి, మోస్ట్లీ ప్రీపోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏమీ లేవు. ఇన్ కేస్ ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ. ఓకేనా. సో ఇది మీకు టైమ్ లైన్స్ కూడాను. అండ్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తానండి. బట్ మీ అందరికీ తెలియడం కోసం, ఇది కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరి నగర్ అని చెప్తారు కదా, హైటెన్షన్ లైన్. ఆ హైటెన్షన్ లైన్ లాస్ట్కి వెళ్తే లెఫ్ట్లో ఉంటుందన్నమాట. సో బట్ స్టిల్ మీకు డైరెక్ట్గా మ్యాప్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ మెయిన్గా ఈ ప్లాజో టైప్ ప్యాంట్ అయితే నాకు చాలా నచ్చింది, నేను తీసుకున్నాను కూడా అండి. అది ఎక్కువ ఎందుకు నేను ఫోకస్ చేయలేదు అంటే, నేను ఏవైతే ఎగ్జిబిషన్లో పర్చేస్ చేశానో అవన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో అందులో డీటెయిల్డ్గా ఆ ప్యాంటుని చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా 1000కి 3 అని పెట్టినప్పుడు మీకు ఇన్ కేస్ 3 కనుక నచ్చకపోతే ఈచ్ వన్ 350 రూపీస్కి విడిగా కూడా తీసుకోవచ్చు. బట్ 340కి కూడా ఇవ్వట్లేదండి, మేము ట్రై చేసాము. మీకు 1 పీస్ కావాలంటే 350, లేదు అంటే కనుక 1000కి 3 తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇవి చున్నీలు అన్నమాట. ఈ చున్నీలు ఈచ్ పీస్ వచ్చి 300. ఇవి ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. ఇది కొంచెం ఓవర్ ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే కాటన్ లాగా లేదు. అండ్ ఇలా ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. 250 గ్రామ్స్ వచ్చి 120 రూపీస్ అండి, రాగి మిక్స్చరు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ప్రైజెస్. దీని ప్రకారంగా జీన్స్ మీద కుర్తీస్ అయితే కనుక 200-250 నుంచి, ఈ కాటన్ సెట్స్ ఎంటైర్ సెట్స్ అన్నీ కూడాను ఈచ్ వన్ వచ్చేటప్పటికి 900-950 రూపీస్ చెప్పారు. అంతేకాకుండా తానులు అంటారు కదా, అలా తానుల లెక్క కూడా ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చి అంటే లైక్ ఈచ్ మీటర్ వచ్చి 200 రూపీస్. బట్ అది కూడా మనం బార్గెన్ చేయొచ్చు. సో మీకు 3 పీస్ సెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, లేదు ఇలా మనం లేదు మేము సింగిల్గా తానుల లెక్క తీసుకుంటాము
అంటే కూడా ఉన్నాయి. ఇంకా బెంగాలీ కాటన్ అరౌండ్ 500-550 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అస్సామీ సిల్క్ అని చెప్పి అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేటప్పటికి బెడ్షీట్స్ వచ్చేటప్పటికి 6x4 ఆర్ 4x6 ఎలా అయినా కన్సిడర్ చేయొచ్చు. ఇవి కూడా 1000కి 2-3 కూడా ఉన్నాయి. బట్ మీకు 6x6 కింగ్ సైజ్ అయితే కనుక 900-950 రూపీస్ నుంచి ఈచ్ వన్ స్టార్ట్ అవుతుంది. బట్ క్లాత్ మాత్రం నచ్చిందండి. అవి కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు లెగిన్స్, జీన్స్, నైట్ వేర్ ఐటమ్స్ ఇలాంటివి కూడా చాలానే ఉన్నాయి. ఎవరో హ్యాండ్ బ్యాగ్స్ గురించి అడిగారండి. లేదండి, నేను మేబీ స్కిప్ అయ్యానేమో వీడియో చేయడం అనుకున్నాను. బట్ ఈసారి హ్యాండ్ బ్యాగ్స్ అయితే పెట్టలేదు. ఓకే. అండ్ ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే క్వశ్చన్ వచ్చేటప్పటికి మన వైజాగ్ జగదాంబ సెంటర్ వీడియో చేశాను కదా, ఆ వీడియోలో నేను 3 క్వశ్చన్స్ అడిగాను. రైట్, ప్రతి వీడియోలో నేను 3 క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా. సో నేను అడిగిన 3 క్వశ్చన్స్లో మీకు నచ్చిన 2 క్వశ్చన్స్ ఏవైనా పెట్టండి, పర్వాలేదు. ఆ వీడియోలో నేను అడిగిన 2 క్వశ్చన్స్ అనండి, నాకు ఆన్సర్స్ అవసరం లేదు, నేను అడిగినవి మెన్షన్ చేయండి. ఓకేనా. అండ్ ఇది ఏంటి అనుకుంటున్నారా? సో ఎవరికైనా ఈ ఎగ్జిబిషన్తో పాటు ఇలా ప్లాంట్స్ తీసుకోవాలి, నర్సరీ కానీ ఇలా మంచి మంచి అంటే డెకార్ లాగా కుండీలు ఉంటాయి కదా ప్లాంట్స్కి, అవి కానీ ఇవన్నీ తీసుకోవాలి అనుకుంటే ఆ ఎగ్జిబిషన్కి ఆనుకునే ఈ నర్సరీ ఉందండి. దీనికి సపరేట్ లొకేషన్ అక్కర్లేదు. ఈవెన్ మీరు పార్క్ చేయాలంటే కూడా ఫస్ట్ ఈ లొకేషన్ నుంచే దాని పక్కకి వెళ్తారు. రెండు ఆల్మోస్ట్ అటాచ్ అయ్యే ఉంటాయి. సో ఎవరికైనా నర్సరీ ఇవి మిక్స్డ్గా తీసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు స్టార్టింగ్ వీడియోలోనే చూసుంటారు ఇలాంటి మంచి మంచి మొక్కలు దేవుళ్ళవి కానీ ఇలాగ బుద్ధుడివి కానీ ఇలాంటి వాటిల్లో ప్లాంట్ చేసుకోవడానికి కూడా మంచి మంచి డెకార్వి కూడా ఉన్నాయి. ఇలా కస్టమైజ్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు చూసారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని, హ్యాపీ బర్త్డే అని, ఇలా దేవునివి, తులసమ్మ కోట, ఇలా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ బార్గెన్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళ ప్రైజెస్ చెప్పగానే చాలా హై అనిపిస్తున్నాయి. బట్ మనకి నచ్చిన ప్రైస్ అడుగుతాము, వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. బట్ ఆల్మోస్ట్ 50-60% వరకు మేమైతే బార్గెన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మీ అందరికీ హెల్ప్ అవ్వడానికి చెప్తున్నాను ఇది. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు అడిగినవన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను. సో లొకేషన్ అయితే నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఓన్లీ గివ్ అవే క్వశ్చన్స్కే కాదు, మీకు ఏదో అరే ఈ కప్పు బాగుంది, ఈ మగ్ బాగుంది, లేకపోతే ఈ డ్రెస్ బాగుంది అని మీకు ఏదో అనిపించుంటుంది కదా, ఇప్పుడు ఈ ప్లాంట్ బాగుంది అని. సో మీకు అనిపించింది కూడా కమెంట్ చేయండి. సో అది మంచి హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియో మీరు మొత్తం చూసుంటారు కదా, నేను చాలా రకాలు చూపించాను. అవి టాప్స్, కుర్తాస్, ప్యాంట్స్ ఇలాంటివన్నీ. నేను చూపించినవి ఏమైనా సరే 2 ఐటమ్స్ మెన్షన్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్స్ కదా. సో లైక్ ఏవైనా పర్వాలేదండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న మగ్స్ అవ్వచ్చు, ఇంక నేను హింట్ ఇస్తున్నట్టు ఇలా మగ్స్ అవ్వచ్చు, ఏవైనా కావచ్చు. సో టోటల్గా మీకు నచ్చినవి ఏవైనా సరే 2 ఐటమ్స్, ఓన్లీ 2 ఐటమ్స్ నాకు మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎప్పుడూ చెప్తున్నట్టుగానే అందరూ జాగ్రత్తగా ఉండండి, కొంచెం డీహైడ్రేట్ అయిపోకుండా చూసుకోండి. బయట చాలా అంటే చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ గివ్ అవే క్వశ్చన్స్కి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.